చాలా మంది బేసిక్‌గా లవ్‌లో ఉన్నప్పుడు నువ్వే నా దైవం, నువ్వే నా ప్రాణం అంటారు. బ్రేకప్ చేసుకోవడానికి ఆ అమ్మాయి బ్యాడ్ అని చెప్పడం కానీ, ఆ అమ్మాయిని నానా విధాలుగా హింసిస్తూ ఉంటారు. అబ్బాయిలు అలా అవునవును. ఉన్నారు. ఈవెన్ నేను అమ్మాయిలు ఫేస్ చేశా. అలాంటి వాళ్ళకి నువ్వు ఒక్కటి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తప్పు మనదే. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ వాల్యూ ఇవ్వడం, మన టైంని ఇవ్వటం, వాళ్ళ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. సో, గ్రాంటెడ్ అనే ఫీలింగ్ మనం ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు. అది ఇచ్చేది మనమే. మన చేతుల్లో ఉండాలి. కంట్రోలింగ్ అనేది మన చేతుల్లో ఉండాలి. అటు సైడ్ నుంచి నీకు వస్తుంది అంటేనే నువ్వు ఇటు నుంచి కూడా నీ ఎమోషన్ ఒక 1% పెట్టు. అటు నుంచి ఈ ఎమోషన్స్ లేవు. నువ్వు ఒక గాజు పెంక చేతిలో పెట్టుకొని నొక్కుతా ఉంటది. మనకే కదా నొప్పి. సో, అట్లాంటి రిలేషన్స్ అసలు పెట్టుకోకండి. అండ్ ఈ రోజుల్లో ఎవరు జెన్యూన్‌గా లేరు. ఈవెన్ నేనైతే నా లైఫ్‌లో నేను స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నా. ప్రేమ పెళ్ళికి రెడీగా లేనే లేదు. నేను తెలుసో తెలియక ఎప్పుడైనా ఒక పర్సన్ ఇష్టపడ్డానేమో. కానీ ఏమో ఫ్యూచర్‌లో ఎవరైనా మంచి వాళ్ళు రావచ్చేమో. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. తను కూడా వచ్చి ఇలానే చేస్తే. నేను మనిషిని అన్ని సార్లు అంతమంది మీద ప్రేమ పుడితే నేను ప్రియాంకని అవ్వను. నేను నిన్ను మోసం చేసే వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు ప్రియాంక? కావాలని నేను ఉండాలి అనుకున్నాను. ఎప్పుడు తప్పు నేను ఒక పర్సన్ మీద తోసేయను. తప్పు నాది ఉండుండొచ్చు, తనది ఉండుండొచ్చు. ఇట్స్ ఓకే. అయిపోయింది కదా, అయిపోయింది. నువ్వు ఆల్రెడీ నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా, లీడ్ చేయ హ్యాపీగా. నేను ఇక్కడ ఉన్నాను.